ఇక మహిమాన్విత మాసం కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో 8వ మాసం మనకి కార్తీక మాసం. చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసినటువంటి రోజు కాబట్టి మనము కార్తీక మాసంగా పిలువబడుతూ ఉంటుంది. సదాశివుడు మహావిష్ణువుల పూజలకు చాలా పవిత్రమైన మాసం మనకి ఈ యొక్క కార్తీక మాసం. ఇక స్కంద పురాణంలో మనకు ఉంటుంది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, సత్యయుగంతో సమానమైన యుగం లేదు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగా నదిని మించిన మరో నది లేదని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ధార్మిక యోచనలో ఈ మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం వల్ల మంచి ఆయుష్, ఆరోగ్యం, సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఏకభుక్త భోజనం చాలా మంచిది. ఇదే విధంగా నిరకాహార వ్రతాలు, ఈ మాసంలో వచ్చేటువంటి ఏదైతే వ్రతాలు ఉన్నాయో ఆ వ్రతాలు చేయటం వల్ల, సాయంత్రం సమయంలో దేవాలయ దర్శనం చేయటం వల్ల, తులసి దగ్గర దీపాలు వెలిగించడం వల్ల, దీపదానాలు చేయటం వల్ల, అదేవిధంగా గాలికి ఆరిన దీపాలను వెలిగించడం వల్ల ఇవన్నీ కూడా మంచి యోగప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాల్లో వచ్చేటువంటి అనేక వ్రతాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి పేరు ఆ మాసానికి వస్తుంది. కాబట్టి కృతికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచలనం వల్ల ఈ మాసానికి కార్తికేయుడి మాసంగా, కార్తీక మాసంగా మనము చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క వేదాలకు సమానమైనటువంటి, శాస్త్రాలకు సమానమైనటువంటి మాసంగా కార్తీక మాసం చాలా విశిష్టమైందనమాట. ఇక శివుడికి కేశవుడికి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ శాతం కూడా దేవాలయాల్లో రుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, రుద్ర పూజలు చేయడం వల్ల మంచి భోగభాగ్యాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనము సాక్షాత్ సదాశివుని అశుతోషుడు అనేటువంటి పిలుస్తూ ఉంటాము. అశుతోషుడు అంటే ఎంతైతే మనం అభిషేకాలు చేస్తూ ఉంటామో అంత ప్రీతిప్రాప్తంగా ఆయన మనకి వరాలను అనిపిస్తూ ఉంటాడు. ఇక అభిషేకపడే శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో మనకి ఇక్కడ పని లేదు. భక్తితో శివుని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడన్నమాట. శివ యొక్క అభిషేకం సంబంధించిన విషయాల్లో శివుడి యొక్క అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు మొత్తం కూడా పోయి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో, కార్తీక మాసంలో శివార్చన చేసిన గ్రహ దోషాలు, ఇతిబాధలు మొత్తం కూడా తొలగిపోతూ ఉంటాయి. శివునికి శ్రీవృక్ష పత్రాలతో అంటే బిల్వదళంతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవించవచ్చు అంటారు.